గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. నేను పవన్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. విప్రో, టెక్ మహేంద్ర, హిందాల్కో, ఓఎన్జీసీ, ఎల్టీఐ మైంట్రీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అపోలో హాస్పిటల్, హెచ్డిఎఫ్సి లైఫ్, గ్రాసిమ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బీపీసీఎల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, ఇక ప్రజెంట్ సెన్సెక్స్ 81,627 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ 24,951 దగ్గర కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈరోజు మార్కెట్కి సంబంధించి, అట్లాగే ఈ వారం అసలు మార్కెట్లో ఎట్లాంటి స్టెప్ అయ్యాలి, ఏంటి అసలు ఏం జరుగుతోంది, వీటన్నిటికి సంబంధించి మనతో మాట్లాడడానికి బిజినెస్ అనలిస్ట్, ఎకనామిస్ట్ వివికే ప్రసాద్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పవన్. సార్, మనం చూస్తా ఉన్నాం అంటే అమెరికాలో ఫెడ్ చైర్మన్ పోవెల్ ఇంట్రెస్ట్ రేట్ల గురించి అంటే తగ్గించే దిశగా చర్యలుంటాయని కూడా ఆయన చెప్తా ఉన్నారు. మన దేశంలో కూడా వడ్డీ రేట్లు దిగొస్తాయని ఆశించొచ్చా? చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా దీనికి సంబంధించి ఆలోచన చేస్తున్నారు. ఏంటి సార్ మీ అబ్జర్వేషన్? ఎప్పుడు కూడా ప్రపంచీకరణ జరిగిపోయిన తర్వాత ఒక దేశంలో వడ్డీ రేటు మారితే ఆ దేశంతో సంబంధం ఉన్న మిగతా దేశాలు మాత్రం ఏమాత్రం మార్పు చెందవు అనుకోవటం తప్పు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న మనీ అంతా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీలోకి వెళుతూ ఉంటుంది, ముందుకి వెనక్కి వెళ్తా ఉంటాయి. ఎక్కడ లాభం వస్తుంటే అక్కడ డబ్బులు చేరుతూ ఉంటాయి. ఇప్పుడు కనుక జెర్మీ పవెల్ ఫెడ్ చైర్మన్ చెప్పినట్లుగా కనుక తగ్గిస్తే ఇంట్రెస్ట్ రేట్లు, వెంటనే ఇప్పటి వరకు ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు పరిగెత్తుకెళ్లిన డబ్బులు మళ్ళీ అక్కడి నుంచి కొద్దిగా ప్రారంభమైపోయి మిగతా దేశాల వైపు చూడక తప్పని పరిస్థితి. అలా గనక జరిగితే ఎక్కడికి వెళ్తాయి? ఏ దేశం అయితే సుస్థిరంగా కనపడుతుందో, ఏ దేశంలో అయితే వడ్డీ రేట్లు ఎక్కువగా వస్తాయో చూసి డబ్బులు అక్కడికి ప్రయాణిస్తాయి. అలా ప్రయాణిస్తే ఖచ్చితంగా గమ్యస్థానంలో సింహభాగం భారతదేశానికి రాక తప్పదు. అలా జరిగే పరిణామం ఏంటంటే ఇండియాలో మనీ సప్లై పెరుగుతుంది. ఫారిన్ కరెన్సీ ఎక్కువ వస్తాయి. ఫారిన్ కరెన్సీ ఎక్కువ వచ్చినప్పుడు రిజర్వ్ బ్యాంక్ కనుక సరైన చర్యలు తీసుకుని దానికి సరిపడా కనుక రూపాయలు ప్రింట్ చేసో లేకపోతే సప్లై పెంచి ఇండియాలో ఇవ్వకపోతే రూపాయి విపరీతంగా బలపడిపోతుంది. అప్పుడు ఇండియాలో ఉన్న ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా చేయడానికి వీలవదు. అందువల్ల విధిలేని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బు రిలీజ్ చేస్తారు. అంటే భారతదేశంలో ద్రవ్యం యొక్క సప్లై పెరుగుతుంది. అలా పెరిగితే జరిగేది ఏంటి? ఇవాళ కాకపోతే రేపు ఒక 3 నెలల్లో, మాక్సిమం 6 నెలల లోపల మన దేశంలో కూడా తప్పనిసరిగా వడ్డీ రేట్లు తగ్గించాలి. అప్పుడు మాత్రమే కొద్దిగా గొప్ప నిలకడ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానా అనుకుంటారు. అంటే వడ్డీ రేటు మనకు తగ్గితే వచ్చే లాభం గురించి నేను ఇన్వెస్టర్కి మాట్లాడుతున్నానా? అంటే హోమ్ లోన్ తీసుకునేవాళ్ళు, పర్సనల్ లోన్ తీసుకునేవాళ్ళు, వాళ్ళకి వడ్డీ తగ్గుతుందా, ఇంకేదైనా లాభాలు ఉంటాయంటే ఇప్పుడు నేను ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను. అంటే ఒకవేళ కనుక ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనపడుతుంటే చూస్తుంటే 2024 జూన్ కి వచ్చినటువంటి లాభాలు చూస్తే బ్యాంకులు ఇండియాలో అన్ని కలిపి 2,65,000 కోట్ల లాభాలు సంపాదించాయి. లాభం ఇది మొత్తం డిపాజిట్ కాదు, 2,65,000 కోట్ల రూపాయలు లాభం సంపాదించాయి అన్ని బ్యాంకులు కలిపి. మరి బ్యాంకుల దగ్గర మొత్తం చాలా ఉన్నాయి డిపాజిట్లు, కానీ అందులో డిపాజిట్ రాగానే ప్రభుత్వ సెక్యూరిటీలో పెట్టుబడి పెట్టాలనే నిబంధన ఉంటుంది. కాబట్టి బ్యాంకులన్నింటినీ కలిపి 66 లక్షల కోట్ల రూపాయల వరకు దగ్గరగా రమారమీగా 66 లక్షల కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేశాయి ఈ బ్యాంకులు. వడ్డీ రేటు కేవలం 0.25%. ఎంత? 0.25% తగ్గితే కనుక ఒకవేళ భారతదేశం గవర్నమెంట్ ఇచ్చిన సెక్యూరిటీలో 30% డ్యూరేషన్ ఉంటే అవి దాదాపుగా 5% పెరుగుతాయి. ఒకవేళ 30 ఇయర్స్ కాదు 10 ఇయర్స్ డ్యూరేషన్ ఉంటాయి అనుకుంటే కూడా 2.5% వరకు పెరుగుతుంది. అంటే ఎంత పెరుగుతుందో అనే యొక్క సెక్యూరిటీ విలువ బ్యాంకులది 66 లక్షల కోట్ల మీద 5% పెరిగితే 3,30,000 కోట్లు. అందులో సగం పెరిగినా కూడా 1,65,000 కోట్లు. అంటే ఒక్క బ్యాంకు ఒక్క చోట ఒక్క చుక్క చెమట పట్టకుండా వాళ్ళ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న సెక్యూరిటీల మీద విపరీతంగా లాభం వస్తుంది. లాభం అంతా కూడా ప్రాఫిట్ గానే డిక్లేర్ చేయొచ్చు. అంటే దాని మీద మళ్ళీ నొందించుకుని కూడా సంపాదించుకోవచ్చు. ఇలా జరిగినప్పుడు 2,65,000 కోట్లు ఉన్న ప్రాఫిట్ 4 లక్షల కోట్లు అయిపోతే ఏ మాత్రం కామన్ సెన్స్ అప్లై చేసినా బ్యాంకులు రేట్ ఎట్టబడితే చెప్పొచ్చు. అందుకే నేను తరచు చెప్తున్నాం, డిపాజిట్లు తగ్గినా ఎన్ని రకాల కష్టాలు బ్యాంకుల్లో కనపడుతున్నా బ్యాంకులు సుస్థిరంగా ఉన్నాయి అంటే కారణం వచ్చే డబ్బుల మూలంగా ఆస్తుల విలువ పెరగటం, దాని ద్వారా బ్యాంకుల లాభాలు విపరీతంగా పెరగడం జరగబోతున్నది. అందువల్ల బ్యాంక్ స్టాక్లు మీ పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా ఉంచుకోండి అని చెప్పటం అనమాట. సార్, అట్లాగే ఇంకోటి అంటే ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచితే ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్తున్నా కూడా ఎక్కువ స్టేట్స్ తాము ఖర్చు పెట్టవలసిన దానికన్నా దాదాపుగా ఒక 20% వరకు కూడా తక్కువ ఖర్చు పెట్టినట్టు తెలుస్తా ఉంది. దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇది కారణం ఏంటంటే పొలిటికల్ ఇష్యూస్ అండి. ఎప్పుడు కూడా ప్రతి రాష్ట్రంలో కూడా లోకల్ గా ఉండేటువంటి రీజనల్ పార్టీస్ పవర్ లోకి రావాలని ట్రై చేస్తున్నప్పుడు చేసే పని ఇదే. అంటే వాళ్ళు ఓట్లు కొనుక్కోవడానికి ఏం చేస్తారంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తే
మూలధన వ్యయం పెంచితే ఆస్తులు ఏర్పడతాయి, ఆస్తులు ఏర్పడితే ప్రజల జీవన స్థితిగతులు లాంగ్ టర్మ్ లో బాగుంటాయని తెలిసినా కూడా వాళ్ళు పవర్ లోకి వస్తే డబ్బులు తినేయచ్చనే ఉద్దేశంతో తాయిలాలు పంచి పెడతా ఉంటారు. సపోర్ట్ చేయొద్దని చెప్పాం పూర్కి, కానీ తాయిలాల్లాగా పంచి పెడితే సోమరితనం పెరుగుతుంది. అలా చేయడానికి డబ్బులు వాడుకుంటారు కాబట్టి క్యాపెక్స్ లో ఖర్చు పెట్టట్లా. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కొద్ది గొప్ప ఏం చేస్తుందంటే 1,50,000 కోట్ల రూపాయలని రాష్ట్రాలకి ఉచితంగా వడ్డీ లేకుండా 50 సంవత్సరాల తర్వాత రీపే చేసేట్లుగా లోన్ ఇవ్వడానికి ఒప్పుకుని అందులో 55,000 కోట్లను అయితే ఏ కండిషన్స్ లేకుండా మీ స్టేట్స్ కి ఇస్తామని చెప్పింది. మిగిలిన 95,000 కోట్లకు మాత్రం ఏం చెప్పిందంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మీరు కనుక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు చేస్తే, అంటే ప్రభుత్వానికి వస్తుందా, సెంట్రల్ గవర్నమెంట్ కి రాదు, దేశం యొక్క స్థితిగతులు బాగుపడతాయి. అలా కనుక చేస్తే మీకు ఆ ఇన్సెంటివ్ ఇస్తాను, లేకపోతే ఇవ్వనుంది. అలా అయినా ఈ అదుపు తప్పుతున్నటువంటి తాయిలాల సంగతి ఆ యొక్క వ్యవహారం అంతా తగ్గి మంచి కొద్దిగా గొప్ప మంచి పనులు చేస్తూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెడతారని ఆశ అనమాట. అలా కనుక జరిగినట్లయితే గ్యారంటీగా ఇండియాలో యాక్టివిటీ మొదలవుతుంది, జీడిపి పెరుగుతుంది, అందరి జీవితం కూడా స్థిరపడే అవకాశం ఉంటుంది. సరే, అట్లాగే పోయిన వారం సగటు భారతీయుల కన్సంప్షన్ తగ్గినట్లుగా చర్చించిన ఈ వారం వచ్చిన న్యూస్ ప్రకారం భారతదేశంలోని కంపెనీలలో స్టాక్ లెవెల్స్ యావరేజ్ కన్నా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది దేనికి సూచనగా భావించవచ్చు అంటారు? ఒకటే గుర్తండి, ఎప్పుడైతే ప్రజలకి ఫ్యూచర్ మీద ఆశలు కొద్దిగా సన్నగిల్లుతాయో, లేదా ప్రెసెంట్ గా తినడానికి సరిపడా డబ్బులు రావో, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉండవు. అంటే ఇప్పుడు నేను చెప్పిన 3 కూడా ఇండియాలో ఉన్నాయి. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు, మధ్య తరగతి దిగువ తరగతి వర్గాలకు జీవితం కష్టంగా ఉంటుంది, అందువల్ల కొనుక్కోవడానికి డబ్బులు లేక కన్సంప్షన్ లేదు. లేనప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఏ కంపెనీలు అయితే వీళ్ళందరికీ సప్లై చేసి లాభపడదాం అనుకున్నాయో వాటి దగ్గర స్టాక్ లెవెల్స్ పెరుగుతాయి. అది ఖచ్చితంగా నెగటివ్ సైన్. అది తగ్గాలి అంటే ప్రజల్లో డబ్బు యొక్క సప్లై పెరగాలి. ఇవాళ మనం పొద్దున్నే మనం మాట్లాడినట్లుగా డబ్బు కనుక ఇండియాలో సప్లై పెరిగి ప్రజల చెంతకు చేరినట్లయితే ఆ సరుకు వినియోగం పెరుగుతుంది, ఆటోమేటిక్ ఎకనామిక్ సైకిల్ కూడా రివైవ్ అవుతుంది. అందువల్ల ప్రస్తుతం ఉన్నటువంటి ఇండికేషన్ మాత్రం నెగటివ్, కానీ రాబోయే రోజుల్లో 100% పాజిటివ్ గా ఉంటాయని మాత్రం నమ్మచ్చు. అట్లాగే ఇన్వెస్టర్లు మనకు రాసిన కొన్ని ప్రశ్నలన్నీ ఇప్పుడు చూద్దాం సార్. అసలు కొద్దిమంది ప్రశ్నలు కూడా మనకు కామెంట్స్ కూడా ఇస్తా ఉన్నారు. శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, లాస్ట్ టైం మీరు రతన్ ఇండియా స్టాక్ ని చూపిస్తూ పవర్ జనరేషన్ అండ్ సప్లై అని చెప్పారు, అది కరెక్ట్ కాదు అంటున్నారు. ఏం చెప్తారు సార్? అంటే ఎంత గొప్పవాడైనా లేకపోతే ఎంత చదువుకున్న వాడైనా తప్పులు చేస్తాడు అనడానికి ఇదే ఒక నిదర్శనం. ఖచ్చితంగా ఆయన అభినందించి తీరాలి. ఎందుకంటే ఇది నేను చేసిన పొరపాటు అంటే నన్ను నేను సమర్థించుకోవాలంటే నేను చెప్పొచ్చు మా డేటాబేస్ అలా చెప్పింది అనొచ్చు, కానీ డేటాబేస్ ను కూడా కొద్దిగా గొప్ప చెక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది మాకు డేటాబేస్ ఎవరైతే డేటా ప్రొవైడ్ చేశారో వాళ్ళు ఇచ్చిన తప్పిదం మూలంగా చెప్పడం జరిగింది. ఆయన చెప్పింది 100% నిజం. ఇది ఎలక్ట్రికల్ వెహికల్ బిజినెస్ లోను, డ్రోన్స్ లోను, మిగిలిన బిజినెస్ లో ఉంది, కానీ పవర్ జనరేషన్ లో కాదు. కానీ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా పైన పవర్ జనరేషన్ ఇండస్ట్రీ రావడంతో నేను చెప్పడం జరిగింది. అయినా మనకు కావాల్సింది ఏంటి, మనం కొనుక్కునే షేర్ లాభాలు వచ్చే అవకాశం ఉందా లేదా చూడాలి, కానీ ఇండస్ట్రీ పేరు ఏదైనా పర్లా, అది పవర్ జనరేషన్ అయినా ఎలక్ట్రికల్ యూటిలిటీస్ అయినా ఏదైనా మనకి డబ్బులు వస్తాయా లేదా అని. అంటే నేను చెప్పినటువంటి మంచి కంపెనీ గ్రోత్ ఛాన్స్ ఉన్నదన్నమాట వాస్తవం. ఇండస్ట్రీ మాత్రం తప్పే, క్షమించగలరు. అట్లాగే సార్ జీవి రావు గారు కూడా రాస్తున్నారు, హిమాద్రి స్పెషాలిటీ స్టాక్ పడుతుందని 3 రోజుల క్రితం మీరు చెప్పారు, కానీ అది పెరుగుతుంది కదా, ఏం చెప్తారు? ఇప్పుడు ఏమంటారని అడుగుతున్నారు. అంటే ఇలా క్రిటిసిజం ఉంటే చాలా బాగుంటుంది, హెల్దీగా ఉండాలి ఎప్పుడు డిబేట్. ఆయన చెప్పిన మాట కరెక్ట్, కాకపోతే ఏ రకంగా అది పెరిగిన మాట కరెక్ట్. మనం ఏ స్టాక్ గురించి తగ్గుతుందని కానీ పెరుగుతుందని కానీ ఏనాడు చెప్పం. మనం చెప్పేదల్లా ఈ కంపెనీ ఈ రోజున తక్కువ ధరలో ఉంది కాబట్టి కొనుక్కుంటే మనం తర్వాత లాభపడవచ్చు అని చెప్తాం, కొనుక్కుంటే అని. అలాగే ఇవాళ కొనుక్కున్నాం కాబట్టి తగ్గదు అని చెప్పే ధైర్యం ఎవరు చేయలేరు, చేయకూడదు. అలాగే మనం ఒకవేళ ఈ కంపెనీలో మైనింగ్ సంబంధించినటువంటి మినరల్స్ మీద డిపెండ్ అయిన కంపెనీ కాబట్టి మైనింగ్ ట్యాక్స్ సుప్రీంకోర్టు పచ్చ జెండా ఇచ్చింది కాబట్టి ప్రమాదం ఉంది కాబట్టి బయటపడదాం అనుకున్నాం. అంతేగాని దాన్ని అమ్మిన తర్వాత పెరగదని కాదు, పెరగకూడదని కాదు. అందువల్ల పెరగటం తగ్గటం మార్కెట్ చేతుల్లో ఉంటుంది, కొనుక్కోవటం ఉంచుకోవటం అమ్ముకోవటం మన చేతుల్లో ఉంటుంది. మనకి తెలిసిన కారణాల ప్రకారం కొనుక్కోవటం ఉంచుకోవటం లేదా అమ్ముకోవటం నిర్ణయించమని చెప్తాం తప్పితే ఆ తర్వాత పెరగదు అనేటువంటి ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు. ఇచ్చినా కూడా వాళ్ళు మిమ్మల్ని మోసం చేసినట్టుగానే భావించాలి. రైట్, థ్యాంక్ యూ.